గాడ్స్ టైమింగ్ ఇస్ ఆల్వేస్ ద బెస్ట్ టైమింగ్. దేవుని కాలం, దేవుని సమయమే శ్రేష్టమైన సమయం. నీవు అనుకున్న టైం కంటే దేవుడు నీ కొరకు నిర్ణయించిన సమయం శ్రేష్టమైనది. కమ్ ఆన్, హల్లెలూయా. చాలాసార్లు చిన్న పిల్లలు వచ్చి వారు వయసుకు మించినవి పెద్దవి అడిగితే తల్లిదండ్రులు ఏమంటారు, కొంచెం పెద్ద అయిన తర్వాత కొనిస్తాం, కొన్ని రోజులు ఆగిన తర్వాత కొనిస్తాం, నీకు 10th అయిపోయిన తర్వాత కొనిస్తాం, నువ్వు ఇంటర్మీడియట్ అయిన తర్వాత కొనిస్తాం. ఎందుకని? పేరెంట్స్ నో వాట్ టు డూ, వెన్ టు డూ. ఏమి చేయాలి, ఎప్పుడు చేయాలి తల్లిదండ్రులు తెలుసు. సో గాడ్ నోస్ వాట్ టు డూ, వెన్ టు డూ. గాడ్ నోస్ వాట్ టు గివ్, వెన్ టు గివ్. నువ్వు అడిగినవి ఇస్తాడు ఖచ్చితంగా, నువ్వు అడిగినవి చేస్తాడు ఖచ్చితంగా. నువ్వు అడుగు వాటికంటే శ్రేష్టమైనవి ఇస్తాడు ఖచ్చితంగా. కానీ నువ్వు అడిగినకి ఇంకా జవాబు చూడలేదా, ఇంకా ఆన్సర్ రాలేదా, ఇంకా డిలే చూస్తున్నావా? లిసన్ టు మీ, డోంట్ వరీ. నీ విశ్వాసమునకు కలుగు పరీక్ష నీలో ఓర్పును పుట్టించింది. ఎందుకని? విశ్వాసము నీకు బ్రేక్ త్రూని తీసుకొని వస్తే ఓర్పు బ్రేక్ త్రూని హ్యాండిల్ చేసే శక్తిని నీలో కలుగు చేస్తుంది. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం దయచేసి చూడండి. ఐఎమ్ రీడింగ్ ఫ్రమ్ వర్డ్స్ 23. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడితిని. మీరు వింటున్నట్లయితే ఆమెను చెప్పండి. మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. చాలాసార్లు ఉన్నాడు, 1-2 సార్లు కాదు చెరసాలలో. చెరసాలంటే ఇట్స్ నాట్ ఈ రోజుల్లో ఉన్న చెరసాల లాంటిది కాదు, చాలా కఠినమైన చెరసాల. అపరిమితముగా దెబ్బలు తింటిని, నో కౌంట్. భయంకరంగా కొట్టారు పౌలుని. అంతేకాదు అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని. ఆ తర్వాత 24వ వచనం, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని. చాలా భయంకరం. కొరడా దెబ్బలు. రోమా చెరసాల, రోమా అధికారం ప్రకారం వారు ఏదైనా నేరం చేస్తే 39 lashes కొరడా దెబ్బలు. అలాగే ఎన్నిసార్లు? ఒకసారి కాదు, 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని. 25వ వచనం చదువుతున్నాను. ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని. బెత్తములు అంటే మామూలు బెత్తములు కాదవి, చాలా భయంకరం, క్రూయల్. ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపి తిని. వర్స్ 26, అనేక పర్యాయములు ప్రాణాపాయములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రములో ఆపదలోను, కపట సహోదరుల వలన ఆపదలోను ఉంటిని. ఇన్ని శ్రమలు అనుభవించిన పౌలు అంటున్నాడు కొరింథీ పత్రిక 2వ పత్రిక 4:18, క్షణమాత్రముండు మా చులకని శ్రమ, క్షణమాత్రముండు మా చులకని శ్రమ. నౌ దిస్ ఈజ్ అవర్ లైట్ ఎఫ్లిక్షన్. ఎందుకని? నౌ లిజన్, మీరు మన ఎదుట ఉన్న పరిస్థితులు, మనం ఎదుర్కొనే ఇబ్బందులు, మనం ఎదుర్కొనే కష్టమైన పరిస్థితులు, అవి చాలా 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 పెద్దవిగా చూస్తాం. అయి ఉండొచ్చు కూడా, ఒకవేళ అవి చాలా పెద్దవి అయి ఉండొచ్చు మీరు అనుకున్నట్లుగా. ఎవరు తీర్చలేనంత పెద్దగా మీకు కనిపిస్తూ ఉండొచ్చు. బట్ యూ షుడ్ అండర్స్టాండ్, వాక్యము వాటిని ఎలా చూస్తుందంటే, దేవుడు వాటిని ఎట్లా చూస్తున్నాడంటే, అవి క్షణమాత్రమే ఉండే చులకని శ్రమలుగా చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సో యూ హ్యావ్ టు లుక్ ఎట్ దెమ్ యాజ్ లైట్ మొమెంటరీ అఫ్లిక్షన్. మీరు ఆ విధంగా చూడకపోతే వాటి చేత మీరు అధిగమించబడతారు. If you magnify them, you will be dominated by them. మీరు వాటిని హెచ్చించి చూస్తే మీరు వాటి చేత అధిగమించబడే ప్రమాదం ఉంది. అందుకనే when you look at the challenges that you face, మీరు ఎదుర్కొంటున్న సమస్యలు అవి మిమ్మల్ని తినేసేనట్లుగా, లేకపోతే మీకు పరిష్కరించబడినట్లుగా, రోజు రోజుకి ఎక్కువైపోతున్నట్లుగా భారంగా కనిపించినప్పుడు అవి క్షణమాత్రముండు చులకని శ్రమగా మీరు చూడాలి. హల్లెలూయా. సో అందుకని మీ బైబిల్ చూడండి. ఇప్పుడు క్షణమాత్రముండు ఈ చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగ చేయుచూ ఉన్నది. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్, హల్లెలూయా. మాకు కలుగుచున్న ఈ డిఫికల్టీస్, ఈ ప్రతికూల పరిస్థితులన్నీ, వీటిని ఎట్లా చూస్తున్నామంటే మాకు మహిమను కలిగించే సబ్స్టెన్స్గా మేము వాటిని చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. Come on, loud, hallelujah. నేను చెప్తున్నాను, you just need to welcome the challenges. You need to welcome the challenges with joy. మీకు ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులు సంతోషముగా వాటిని ఆహ్వానించాలి. ఆమేన్.
మనం దిగులు పడాల్సిన అవసరం లేదు, మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు తన వాక్యంలో మనకు వాగ్దానం ఇచ్చాడు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే వీ డోంట్ ట్రై టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ఏదో జరిగిపోవాలి, ఏదో అయిపోవాలి, ఏదో అక్కడ బ్రేక్ త్రూ. దేవుడు ఖచ్చితంగా చేస్తాడు, బట్ యూ షుడ్ ఆల్సో వర్క్అవుట్ యువర్ ఫెయిత్. మీ విశ్వాసమును కూడా మీరు వర్కౌట్ చేయాలి. మనం ఏమి చేయకుండా మనం ఏం చేస్తామంటే చాలాసార్లు మనము దేవుని మీద ఆధారపడకుండా, వాక్యం మీద ఆధారపడకుండా, పరిశుద్ధాత్మ మీద ఆధారపడకుండా మన ఎదుట ఉన్న కొన్ని అసైన్మెంట్స్ ఆర్ మన ఎదుట కొన్ని డెసిషన్స్, కొన్ని ఛాలెంజెస్లో వాటిలో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు మనము దేవుని సన్నిధిలో ప్రార్థించి మన విశ్వాసం వినియోగపరచకుండా మనకున్న హడావుడికి, లేకపోతే అక్కడున్న టైం కన్స్ట్రెయింట్కి, అక్కడున్న లిమిటెడ్ టైంకి వెళ్ళిపోయి మీ మనసులో ఉన్నది చేసేసి ఏమంటామంటే నేను ప్రార్థించి చేశాను అని చెప్తారు. ఐ ఆల్రెడీ ప్రేడ్ అండ్ హ్యావ్ డన్. మీరు ప్రార్థించారు, కానీ హ్యావ్ యూ హర్డ్ ఫ్రమ్ గాడ్? హ్యావ్ యూ హర్డ్ ఫ్రమ్ గాడ్? డిడ్ ద హోలీ స్పిరిట్ లీడ్? పరిశుద్ధాత్మ నిన్ను నడిపించాడా? దేవుడు నీతో మాట్లాడా? వి జస్ట్ ప్రేడ్, ప్రార్థన చేసాం, వండర్ఫుల్. మనకి చాలాసార్లు మనకిష్టమైనవి చేసి ప్రార్థన చేసి మేము చేసాము అంటారు. ఇట్ డజంట్ హ్యాపెన్ లైక్ దట్. ఒక్కసారి ఊరికే మనము వాగ్దానము చదివేసి విశ్వాసం ఉంది నాలో అనుకుంటాం. ఒక్కసారి వాగ్దానమును ఒక 4-5 సార్లు మాట్లాడి చాలా గొప్ప బ్రేక్ త్రూస్ కొరకు చూస్తాం. We are not, many times we are not faithful in tithing, we are not faithful in sowing, we are not faithful in the word. వాక్యములో నమ్మకంగా ఉండం, దశంభాగంలో నమ్మకంగా ఉండం, సోయింగ్లో నమ్మకంగా ఉండం, but we want to see results immediately. We don't take the responsibility. కమాన్, మీరు తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే దేవుని వాక్యమును మీ హృదయంలో భద్రపరుచుకొని వాక్యములో నుంచి మీ పరిస్థితులను చూడగలగాలి. వాక్యము మీలో స్థిరపడినట్లుగా చేయాలి. హల్లెలూయా, కమాన్, ఎ లౌడ్ హల్లెలూయా. అండ్ we don't do that, we don't take that responsibility. Come on, take the responsibility. Tell to somebody, take the responsibility. బాధ్యతను, ఏ బాధ్యత తీసుకోవాలంటే దేవుని వాక్యము నీ హృదయములో స్థిరపడుటకు బాధ్యత తీసుకోవాలి. ఎందుకు మహానందం అని ఎంచుకోవాలంటే మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు మహా ఆనందం అని ఎందుకు ఎంచుకోవాలంటే నేను చెప్తున్నాను, మీరు ఎదుర్కొనే ప్రతి సమస్య కూడా అవి క్షణమాత్రముండు చులకని శ్రమ. Come on, hallelujah. Are you not happy with that? అది క్షణమాత్రమే. It can be so big. అది నిన్ను బాగా టార్మెంట్ చేసే పరిస్థితి అవ్వచ్చు, భయంకరమైన ప్రతికూల పరిస్థితి అవ్వచ్చు. నేను చెప్తున్నాను, చాలా భయంకరమైన ఫైనాన్షియల్ ఛాలెంజ్ అవ్వచ్చు. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, వాక్యం చెప్తుంది అది క్షణమాత్రం ఉండు చులకని శ్రమ. సో కనుక మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ క్షణమాత్రముండు ఈ చులకని శ్రమ మీకు అత్యధికమైన మహిమ భారమును కలుగ చేస్తూ ఉంది. Now this is the substance to produce glory. Now you are destined for glory. That's my point. నేను ఎందుకు మహా ఆనందం అని ఎంచుకోవాలంటే ఈ నానా విధములైన శోధనలో పడినప్పుడు అది ఎందుకు మహానందం అని ఎంచుకోవాలంటే నా కొరకు మహిమను దేవుడు సిద్ధపరిచాడు. నా ఎదుట ఉండేవి అవి క్షణమాత్రమే ఉంటాయి, అవి చులకని శ్రమలు. నాలో ఉన్న శక్తి కంటే, నాలో ఉన్న దేవుని కంటే, నాలో ఉన్న వాక్యము కంటే, నాలో ఉన్న పరిశుద్ధాత్ముడి కంటే అవి బలమైనవి కాదు. కమ్ ఆన్, హల్లెలూయా. సో కనుక వాటన్నిటిలో నిశ్చయముగా విజయమును నీవు చూడటానికి ఆల్రెడీ దేవుడు నిన్ను విజయము కొరకు నిర్ణయించాడు. ఎందుకని? రక్షించబడిన విశ్వాసి విజయమే నీ భాగము. హల్లెలూయా. విక్టరీ ఈజ్ యువర్ పోర్షన్. ఇఫ్ యు ఆర్ ఎ బోర్న్ అగైన్ బిలీవర్, యు ఆర్ ఆన్ ద విన్నింగ్ సైడ్. నువ్వు రక్షించబడిన విశ్వాసమైతే గెలుపు వైపే నీవున్నావు, ఓటమి నీ భాగము కాదు. కమాన్, ఎవరైనా చెప్తే నమ్మద్దు. ఎందుకు? మీరు దుష్టుని జయించి ఉన్నారు అన్నాడు ఆయన.
మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు అన్నాడు. హల్లెలూయా. ఇట్ ఈస్ పాస్ట్ టెన్స్. ఇఫ్ యు సే దట్ యు కెనాట్ ఓవర్కమ్, నేను జయించలేకపోతున్నాను పాస్టర్ గారు, నేను బలహీనంగా ఉన్నానంటే, యు ఆర్ క్రిటిసైజింగ్ ద వర్క్ ఆన్ ద క్రాస్ దట్ జీసస్ డిడ్. క్రీస్తు ప్రభు వారు సిలువలో నీ కొరకు చేసిన బలియాగమును నీవు అవమానపరుస్తూ ఉన్నావు. You might be waiting for an opportunity. నువ్వు ఒక అవకాశము కొరకు, ఉద్యోగము కొరకు, బ్రేక్ త్రూ కొరకు ఎదురు చూస్తూ ఉండొచ్చు. బట్ లిసన్ టు మీ డియర్ బిలీవర్, చాలా మందికి చాలా కంగారు. మీరు ఎందుకైనా బైబిల్ చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము ఇందాక చదివిన వచనం 2వ వచనంలో జేమ్స్ 1:2 ఏమనుంది? నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించును. అందరూ ఆ మాట గమనించండి. విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించును. నౌ ద టెస్ట్ టు యువర్ ఫెయిత్ ఏం చేస్తుందంటే, ఇట్ విల్ ఎంప్లాయ్ పేషెన్స్, ఇట్ విల్ ప్రొడ్యూస్ పేషెన్స్ ఇన్ యూ. ఇది చాలా బలమైన మాట. నీలో ఓర్పు. నాకెందుకు విశ్వాసం నాకు పరీక్షిస్తామని చెప్తున్నాను, వినాలి. నా లిజన్ టు, అందరు నాతో ఉన్నది ఆమె చెప్పండి. నో, విశ్వాసము ఓర్పు, దే ఆర్ ట్విన్స్. విశ్వాసము, ఫెయిత్ అండ్ పేషెన్స్ ఆర్ ట్విన్స్. ఇఫ్ యు సే యూర్ బిలీవింగ్ గాడ్ అండ్ యు ఆర్ అన్ఏబుల్ టు వెయిట్, నేను నమ్ముచున్నాను అని చెప్పి నీకు ఓపిక లేకపోతే, నేను నమ్ముచున్నాను అని చెప్పి నీకు ఓర్పు లేకపోతే, నీ విశ్వాసము ఫలించదు. విశ్వాసము, ఫెయిత్ అండ్ పేషెన్స్ ఆర్ ట్విన్స్. If you say you're believing God and you are unable to wait, నేను నమ్ముచున్నాను అని చెప్పి నీకు ఓపిక లేకపోతే, నేను నమ్ముచున్నాను అని చెప్పి నీకు ఓర్పు లేకపోతే, నీ విశ్వాసము ఫలించదు. ఆమేన్. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. అందరూ నాతోనే ఉన్నారా? సో విశ్వాసము, ఓర్పు, దే ఆర్ ట్విన్స్. చాలా మంది అనుకుంటారు, ఓర్పు అంటే ఎంత కాలం ఉండాలి పాస్టర్ గారు? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35. Hebrews 10:35. Hebrews 10:35. కాబట్టి మీ ధైర్యమును కొంచెం సౌండ్ పెట్టనమ్మా ఇది. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. గొప్ప బహుమానం. యాక్చువల్గా తెలుగు బైబిల్లో మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. ఒక ట్రాన్స్లేషన్లో డోంట్ లీవ్ యువర్ పేషెన్స్, కాన్ఫిడెన్స్ అన్న మాట కూడా రాయబడింది. మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. చదవమా. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారే వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. యు నీడ్ పేషెన్స్ టు సీ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రామిస్. నీకు ఓరిమి అవసరమై ఉన్నది. కమ్ ఆన్, హల్లెలూయా. లౌడ్ హల్లెలూయా. చాలామంది ఓర్పు ఉండదు. ఓర్పు అంటే ఓర్చుకోవటం కాదు. ఓర్పు అంటే కంటిన్యూయింగ్ ద సేమ్ కైండ్ ఆఫ్ ఫెయిత్ ఈవెన్ ఇన్ ఛాలెంజెస్. నువ్వు ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నా కూడా అదే రకమైన విశ్వాసమును కలిగి కొనసాగుట, అది ఓర్పు అంటే. నో, మీరు ఈ మాట బాగా గమనించాలి. మీ కలుగు పరీక్ష, అమ్మ వింటున్నట్లయితే ఆమె చెప్పండి. మీకు శోధన వచ్చింది, బిజినెస్లో ప్రాబ్లం వచ్చింది, ఫైనాన్సెస్లో ప్రాబ్లం వచ్చింది, ఫ్యామిలీలో సమస్య వచ్చింది, మ్యారేజ్లో ఇబ్బంది వచ్చింది, ఇంకా కుటుంబంలో చాలా కష్టం వచ్చింది, లేకపోతే మీకు అర్థం కానీ సంథింగ్ ఈస్ బాదరింగ్ యూ. ఐఎమ్ టెలింగ్ యూ, ఇప్పుడు నీ కలుగుచున్న ఈ శోధనలు, ఈ ప్రతికూల పరిస్థితులన్నీ వాక్యం చెప్తుంది, అవి మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. ఓకే, అక్కడ దాకా మనకు అర్థమైంది. అయితే ఈ పరీక్ష ఏమి చేస్తుందంటే మీలో ఓర్పును కలిగిస్తుంది. Now this test of faith will produce patience in you. Now patience is powerful, I am telling you. Patience and faith, they have to work together. ఈ పేషెన్స్ లేకపోతే సౌలు తన సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు. 1 Samuel chapter 13. మరలా ఇక్కడికి వద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయము. సమూయేలు యాక్చువల్గా బలి అర్పించాలి, కానీ సమూయేలు బలి అర్పించటానికి సమూయేలు మాత్రమే నియమించబడ్డాడు. కానీ సమూయేలు రాకముందే సౌలు తొందరపడ్డాడు. అతడు వెయిట్ చేయలేకపోయాడు. అతనికి ఓర్పు లేదు. 13వ అధ్యాయం 13వ వచనం, వర్స్ 13. అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. చూడండి, వెయిట్. యాక్చువల్గా దావీదు కంటే ముందు దేవుడు అనుకున్నాడు, సౌలుకి తన సంతతికి రాజ్యమును స్థిరపరుద్దాం అనుకున్నాడు. ఇశ్రాయేలు పైన సౌలు సంతతి సింహాసనం మీద స్థిరపడిపోయేవారు.
కానీ అక్కడ వాక్యంలో చూడండి చాలా క్లియర్గా రాయబడి ఉంది, నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచియుండెను, అయితే నీ రాజ్యము నిలవదు. ఎందుకు నిలవదంటే ఇతడు వెయిట్ చేయలేకపోయాడు. హీ కుడ్ నాట్ వెయిట్ అండ్ హీ డిడ్ సంథింగ్ ఇన్ హరీ. కంగారు పడి పని చేసేసాడు సమూయేలు కంటే ముందు. నౌ లిసన్, ఫెయిత్ అండ్ పేషెన్స్ షుడ్ గో టుగెదర్. నీలో నీ విశ్వాసమునకు కలుగు పరీక్ష, ఐఎమ్ టెల్లింగ్ యూ, నీ విశ్వాసమునకు కలుగు పరీక్ష మహిమను కలుగు చేస్తుంది కరెక్టే, ఆనందమును కలుగు చేస్తుంది కరెక్ట్. ఇవన్నీ పక్కన పెడితే మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష మీకు ఓర్పును పుట్టించును. Now, warp is something very precious, I am telling you. ఈ warp అనేది చాలా ప్రశస్తమైనది. It is a character of God. It is power in heaven. warp అనేది పరలోక స్థలములో ఒక శక్తి వంటిది. warp అనేది ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క గుణము. warp అనేది శత్రువు మీద ప్రయోగించుచున్న ఆయుధం. అది నీ ఓర్పు శత్రు మీద ప్రయోగించిన ఆయుధము. when you are expressing your faith, you need to express your patience. నీ విశ్వాసమును కనపరచుచున్నప్పుడు నీ ఓర్పును కూడా కనపరచాలి. విశ్వాసము కనపరచబడి ఓర్పు కనపరచబడకపోతే నీ హడావుడి వలన, నీ కంగారు వలన దేవుడు నీ కొరకు నిర్ణయించినవి పోగొట్టుకునే ప్రమాదము ఉంది. ఎంతకాలం వెయిట్ చేయాలి బ్రదర్? ఎంతకాలమైనా పర్వాలేదని నువ్వు అనుకుంటే ఎక్కువ కాలం వెయిట్ చేయించడు ఆయన. Come on, hallelujah. అర్థమైందన్నమాట. గాడ్స్ టైమింగ్ ఇస్ ఆల్వేస్ ద బెస్ట్ టైమింగ్. దేవుని కాలము, దేవుని సమయమే శ్రేష్టమైన సమయం. నీవు అనుకున్న టైం కంటే దేవుడు నీ కొరకు నిర్ణయించిన సమయం శ్రేష్టమైనది. కమ్ ఆన్, హల్లెలూయా. చాలాసార్లు చిన్న పిల్లలు వచ్చి వారు వయసుకు మించినవి పెద్దవి అడిగితే తల్లిదండ్రులు ఏమంటారు? కొంచెం పెద్ద అయిన తర్వాత కొనిస్తా, కొన్ని రోజులు ఆగిన తర్వాత కొనిస్తా, నీకు 10th అయిపోయిన తర్వాత కొనిస్తా, నువ్వు ఇంటర్మీడియట్ అయిన తర్వాత కొనిస్తా. ఎందుకని? పేరెంట్స్ నో వాట్ టు డూ, వెన్ టు డూ. ఏమి చేయాలి, ఎప్పుడు చేయాలి తల్లిదండ్రులు తెలుసు. సో గాడ్ నోస్ వాట్ టు డూ, వెన్ టు డూ. గాడ్ నోస్ వాట్ టు గివ్, వెన్ టు గివ్. నువ్వు అడిగినవి ఇస్తాడు ఖచ్చితంగా, నువ్వు అడిగినవి చేస్తాడు ఖచ్చితంగా. నువ్వు అడుగు వాటికంటే శ్రేష్టమైనవి ఇస్తాడు ఖచ్చితంగా. కానీ నువ్వు అడిగినకి ఇంకా జవాబు చూడలేదా, ఇంకా ఆన్సర్ రాలేదా, ఇంకా డిలే చూస్తున్నావా? లిసన్ టు మీ, డోంట్ వరీ. నీ విశ్వాసమునకు కలుగు పరీక్ష నీలో ఓర్పును పుట్టించిన. ఎందుకని? విశ్వాసము నీకు బ్రేక్ త్రూని తీసుకొని వస్తే ఓర్పు బ్రేక్ త్రూని హ్యాండిల్ చేసే శక్తిని నీలో కలుగు చేస్తుంది. Come on, hallelujah. You understand what I said? I said a very powerful statement. Your faith can produce breakthroughs. Now listen to me. Your patience will produce the ability to handle your breakthrough. నీలో ఉన్న విశ్వాసము నీకు అద్భుతమును తీసుకురాగలిగితే నీలో ఉన్న ఓర్పు ఆ అద్భుతమును కాపాడుకోవటానికి సహాయపడుతుంది. చాలామంది కంగారుపడి అద్భుతాన్ని పొందుకుంటారు, కంగారుపడి అద్భుతాన్ని పోగొట్టుకుంటారు. కంగారుపడి ఆశీర్వాదం పొందుకుంటారు, కంగారుపడి ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటారు. డోంట్ వరీ, లిసన్ టు మీ. విశ్వసించువాడు కలవరపడని వాక్యంలో రాయబడి ఉంది. ఆమేన్. ఆర్ యు ఆల్ విత్ మీ? కమ్ ఆన్, అందరూ నాతోనే ఉంటే ఆమేన్ చెప్పండి. I want you to open your Bibles to Isaiah, the book of Isaiah. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. The book of Isaiah chapter 28 verse 16. Isaiah 28:16. ప్రభువగు యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన. This is talking about Jesus. Now the stone that was laid in Zion, సియోనులో ఉన్న రాయి అది పరిశోధించబడిన రాయి. హల్లెలూయా. అది అమూల్యమైన తల. ఇట్ ఈస్ ద కార్నర్ స్టోన్. బహు స్థిరమైన పునాది అయిన మూల రాయి అయి ఉన్నది. ఇట్స్ ద స్ట్రాంగ్ స్టోన్. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై మీ. దిస్ ఈస్ టాకింగ్ అబౌట్ జీసస్. అని ఏమనుందో తెలుసా? విశ్వసించువాడు కలవరపడు. ఉందా మీ బైబిల్లో మాట? అందరూ చెప్పండి ఆ మాట. విశ్వసించువాడు కలవరపడడు. లేదు, మీరు సరిగ్గా చెప్పలేదు. కమాన్, మీ అద్భుతమైన నోరు తెరిచి చెప్పండి. కమాన్, వన్స్ అగైన్, కమాన్. యా, విశ్వసించువాడు కలవరపడడు. హీ దట్ బిలీవ్ షల్ నాట్ బి షేకెన్. ఇది చాలా పవర్ఫుల్ మాట. తెలుగు బైబిల్లో విశ్వసించువాడు కలవరపడడు. ఇంగ్లీష్ బైబిల్ ఏంటంటే ఆ రాతి మీద విశ్వసించువాడు, ఆ రాతి మీద ఆధారపడువాడు. చాలా బాగుంది. నౌ హీ దట్ రిలైస్ ఆన్ ఇట్ విల్ నెవర్ బి స్ట్రికెన్ విత్ ప్యానిక్. వై ఆర్ యు హ్యావింగ్ ప్యానిక్ అటాక్స్?
వై ఆర్ యు టార్మెంటెడ్ బై థాట్స్? వై ఆర్ యు చాలా మంది చాలా స్ట్రెస్ గురైపోతూ ఉంటారు. కారణం ఏంటంటే యూ హ్యావ్ వెరీ లెస్ టైం. ఎప్పుడైతే టైం లిమిట్ వచ్చేస్తుందో, ఎల్లుండి కల్లా ఏదో పే చేయాలి, టైం దగ్గర ఉంది, 24 hours టైమే ఉంది, అప్పుడు కంగారు వస్తుంది. కమాన్, ఎస్ ఆర్ నో? బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ నీడ్ టు లెర్న్ పేషెన్స్. చాలా బలమైనది. నేను మరలా చెప్తున్నాను, ఈ మాట మర్చిపోవద్దు. అద్భుతమును పొందటానికి విశ్వాసము సహాయపడితే అద్భుతమును కాపాడుకోవటానికి ఓర్పు సహాయపడుతుంది. ఓర్పు అనేది క్యారెక్టర్, ఇట్ ఈస్ ఎ గుణము, అదొక గుణము, అది సద్గుణము, క్రీస్తులో ఉన్న గుణం. అది నీ కలిగిన అద్భుతమును కాపాడటానికి సహాయపడుతుంది. అందుకని నీ కలిగే శోధనలో, నీ కలిగే ఇబ్బందులలో విశ్వాసం యొక్క పరీక్షలో జరిగే శ్రేష్టమైనది ఏంటంటే, అందుకని పేతురు రాస్తూ అన్నాడు, మీ విశ్వాసము అమూల్యమైన మీ విశ్వాసము శోధనకు గురైన తర్వాత మీరు సువర్ణము వలె మార్చబడతారన్నాడు. ఎందుకు సువర్ణము వలె మార్చబడతాడంటే, మీ విశ్వాసము పరీక్షించబడినప్పుడు మీలో ప్రొడ్యూస్ అయ్యే ఆ గుణము, ఓర్పు ఉంది చూసారా, అది మీ జీవితం అంతటిని, నెక్స్ట్ సీజన్ అంతటిని కూడా సెట్ చేస్తుంది మీకు.